బేసిక్ వీళ్ళ ముగ్గురు ఆ కంపెనీలో రావటం, జాబ్ చేయటం హీరోయిన్కి ఇష్టం ఉండదు. యాక్సిడెంట్ రూపంలో తండ్రిని హీరోని కాపాడి ఆయన ద్వారా దీంట్లో వస్తాడు. హీరోయిన్ ఎప్పుడెప్పుడు వీళ్ళిద్దరిని తండ్రి ద్వారానే బయటికి వెళ్ళగొట్టాలనుకునేటటువంటి హీరోయిన్ ని తన తన స్క్రీన్ ప్లే విధానంతో, తన రచనా నైపుణ్యంతో ఫైనల్ గా అమ్మాయిని కన్విన్స్ చేసి తన ప్రేమలో కన్విన్సిబుల్ గా పడేటట్టు ఎత్తుగడ వేసిన స్క్రీన్ ప్లే, అజయ్ గొప్పతనాన్ని, సినిమా పట్ల, కళల పట్ల అతనుకున్న అంకిత భావాన్ని, అతనుకున్న రక్తదాహాన్ని ఎంత చెప్పినా తక్కువే. హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను సాఫ్ట్వేర్ వెంకటరత్నం అనే వెబ్ సిరీస్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్ గా దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రచించిన వ్యక్తి అజయ్. బేసిక్ ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. కొన్నాళ్ళు సినిమా పరిశ్రమలో ఉండి తన ఎగ్జిస్టెన్స్ కొంచెం ఇబ్బందులకు గురయ్యి మళ్ళీ బ్యాక్ సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళి జాబ్ చేస్తూ అదే కంపెనీ ఎంప్లాయీస్ ని పెట్టుకొని అదే కంపెనీని లొకేషన్ గా ఫామ్ చేసుకొని తన కంపెనీ చుట్టూ కథ రాసుకొని సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. బేసిక్ గా కథలోకి వెళ్తే వెంకీ అండ్ ఫ్రెండ్స్ పేకాట, బెట్టింగ్లు, లాటరీలు, కోడి పందాలు వేసుకుని ఒక బోకు క్యాండిడేట్లు. అది అజయ్ అండ్ ఇద్దరు ఫ్రెండ్స్, మొత్తం ముగ్గురు. వీళ్ళు ఒక జాలిపూడి జగన్నాథం అనే వాడు మాటలు విని డబ్బులు మొత్తం ఈ కోడి పందాలు, బెట్టింగ్ లో పెట్టేసి సర్వం కోల్పోయి మళ్ళీ తిరిగి బ్యాక్ టు పెవిలియన్ వాడి దగ్గరికి వచ్చి మేము ఖచ్చితంగా సాఫ్ట్వేర్ లోకి వెళ్ళాలి, సాఫ్ట్వేర్ లోకి వెళ్తే మా లైఫ్ వేరేగా ఉంటుందని చెప్పి వాడికే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే ఎన్ని ఉపయోగాలు ఉంటాయో అన్ని ఉపయోగాలు డైరెక్టర్ అయినటువంటి అజయ్ తన మాటలు చెప్పి ఇంప్రెస్ చేసి ఆ జాబ్ లోకి వెళ్ళాలని ఎలా ప్రయత్నం చేస్తాడు, ఫైనల్ గా జాబ్ లోకి ఎలా వెళ్తాడు ఆ అంటే రాదు. కనీసం వాళ్ళ నాన్నతో అంటాడు, నాన్న నాకు డెక్కన్ క్రానికల్ పేపర్ తీసుకుని ఉంటాడు. ఫాదర్ అంటాడు, అరే నువ్వు డెక్కన్ క్రానికల్ స్పెల్లింగ్ చెప్తే నేను చేస్తాను అంటాడు. ఈ డెక్కన్ క్రానికల్ స్పెల్లింగ్ కూడా చెప్పలేక అటు దిక్కులు చూసి HINDU హిందూ ఆ పేపర్ తీశారు, అన్లేసి వెళ్ళిపోతాడు. అటువంటి క్యాండిడేట్, అటువంటి బోకు, వీళ్ళంతా బేసిక్ గా గాలినా కొడుకు, పరమ గాలినా కొడుకు. వీళ్ళు ముగ్గురు కలిసి సాఫ్ట్వేర్ కంపెనీలోకి ఎలా జాయిన్ అయ్యారు, అక్కడ వాళ్ళ ఏ ప్రతిభ లేకపోయినా అక్కడ అవకతవకలు, అనేక రకాల అవమానాలు, చేదరింపులు. హీరోయిన్ అయితే వీళ్ళని ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళగొట్టేద్దాం అని అంటుంది. సాగర్ అనే క్యారెక్టర్ వీళ్ళని ఎప్పుడెప్పుడు వెళ్ళగొట్టేద్దాం అని ప్రయత్నం చేస్తున్నారు. ఫైనల్ గా కంపెనీలో తన స్థానాన్ని ఎలా సుస్థిరం చేసుకున్నారు అనే పాయింట్ తోటి అత్యద్భుతమైన కామెడీ తోటి ఒకప్పుడు జంజాల పెన్ను పెడితే ప్రతి సీన్ లో కామెడీ ఉండేది, ప్రతి క్యారెక్టర్ లో కామెడీ ఉండేది. అలానే ఇన్ ది సేమ్ వే ఈ అజయ్ రాసిన రైటింగ్స్ లో ఎంత అద్భుతంగా రాశారంటే మాక్సిమం ప్రతి క్యారెక్టర్ లో కామెడీ పండించేశారు. పిల్లని మనకి కడుపులో నుంచి, గుండెల్లో నుంచి అనుభూతి చేస్తాయి. అంత ఫన్ క్రియేట్ చేశాడు. మరి దానికి తోడు చాలా లో బడ్జెట్, షాక్ గురవుతారు. 6-7 లక్షలతోటి 14-15 ఎపిసోడ్లు తీసి అద్భుతంగా మొత్తం 10-11 క్యారెక్టర్ల మధ్య సినిమా మొత్తం, వెబ్ సిరీస్ మొత్తం అనేటట్టు చేసి అత్యద్భుతమైన కామెడీ చేశాడు. ఇంకా చెప్పాలంటే స్క్రీన్ ప్లే లో ఎటువంటి ఎత్తుకెళ్ళచ్చు అంటే ఒక ఎపిసోడ్ లో ఉన్నట్టు చెప్పిన డైలాగ్ కి నెక్స్ట్ ఎపిసోడ్ లో దానికి ఇంటర్లింక్ ఇచ్చాడు. రాసిన ప్రతి డైలాగ్ ని సుస్థిరం చేసుకున్నాడు. జ్యోతి పరంజ్యోతి నాకు ముందు పెళ్ళని పెట్టాడు. జ్యోతికి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల పరంజ్యోతి గారిని ఎంత హింస పెడుతుంది. పరంజ్యోతి అనేవాడు పిల్లం టార్చర్ భరించలేక ఎంత బాధలు పడుతున్నాడు అనేది వాళ్ళిద్దరి మధ్య క్రియేట్ చేశాడు. స్వాగ్ క్యారెక్టర్ కి ఒక సపరేట్ క్యారెక్టరైజేషన్ ఇచ్చాడు. హీరోయిన్ కి ఒక సపరేట్ ఐడెంటిటీ ఉన్న క్యారెక్టర్ ఇచ్చాడు. సీఎంగా అతని చేత బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ చేయించాడు. జాలిపూడి జగన్నాథ్ చేత కూడా, వాళ్ళంతా కూడా బేసిక్ గా ఇండస్ట్రీకి పరిచయం లేని సామాన్యమైన వ్యక్తులు, వాళ్ళ చేత కూడా మాక్సిమం అవుట్పుట్ లాగేసుకున్నాడు. ఇదే సినిమా అయితే పెద్ద సీనియర్ ఆర్టిస్టులు పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చే పెర్ఫార్మెన్స్ తోటి డెఫినెట్ గా ఇంకొక బ్లాక్ బస్టర్ ఏం చేసింది. ఓపెన్ ఛాలెంజ్ చెప్తాను, మీరు సినిమా పరిశ్రమని శాసిస్తారు. కామెడీలో అన్వేషణ చెయ్య, మీలో ఒక సముద్రం ఉంది. జస్ట్ ఈ సిరీస్ నేను ఎలా చూస్తున్నానంటే జస్ట్ ఒక పిల్లకాయలా చూస్తున్నాను. ఈ సముద్రంలో నుంచి నదులు ప్రవహించడం చేయొచ్చు. అటువంటి శక్తి మీద ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ వెబ్ సిరీస్ లో అజయ్ వేసిన ఎత్తుగడ ఏంటంటే క్యారెక్టర్ల చేత ఈ కామెడీ ఫన్ జనరేట్ చేసేటప్పుడు ఏంట్రా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని మనకు అనిపించేస్తుంది. మనకు అనిపించినప్పుడు యాక్చువల్ గా కొంచెం ఇదవుతుంది. ఇదే అనుమానాన్ని, ఇదే ఆడియన్స్ కి వచ్చిన డౌట్ని పక్క క్యారెక్టర్ల ద్వారా కౌంటర్లు నేర్పించి ఆడియన్స్ ని జుట్టు పట్టుకొని ఆ స్క్రీన్ ప్లే లో, ఆ సీన్ లో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చేసే రచనా విధానం, రైటింగ్ స్కిల్స్. అజయ్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ. మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువేనండి.
నేనైతే దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. మీ స్కిల్, మీ టాలెంట్, నేను మాటలతో వర్ణించలేనటువంటి టాలెంట్ అండి. నేను చెప్తున్నాను మీకు, వన్ ఫైన్ డే కామెడీలో, ఎస్పెషల్లీ కామెడీలో మీరు శాసిస్తారు. ఒకప్పుడు జంజాల గారు సినిమా పరిశ్రమని ఎంత శాసించారో అదే రీతిలో మీరు శాసిస్తారు. ఇది ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను. బేసిక్ గా అజయ్ రైటింగ్ లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్ పలికే మాటకి కథకి సంబంధం ఉంటుంది. ఒక్క పదం కూడా అనవసరంగా రాసింది లేదు, పలికిచ్చింది లేదు. బేసిక్ గా సినిమా రైటింగ్ లో, వెబ్ సిరీస్ రైటింగ్ లో ఎంత ఇండెప్త్ చూపించారంటే చెప్పాక అతను పక్కాగా సినిమా రక్తపిచాచి అని చెప్పడంలో అతిశక్తి లేనే లేదు అసలు. బేసిక్ గా స్క్రీన్ ప్లేలో హీరోయిన్ దగ్గర హీరో వేసే చిల్లర మాటలు, ముష్టి జోకులతో విసిగెత్తిపోయినటువంటి హీరోయిన్ వాళ్ళ తండ్రి పెట్టిన 6 నెలల గడువు కాదు, వీళ్ళని ఇమీడియట్ గా పంపించి పడేయాలి అని తండ్రితోనే గొడవ దిగినటువంటి హీరోయిన్ ని ఇంప్రెస్ చేసే స్క్రీన్ ప్లే స్పెక్టాకులర్ గా డిజైన్ చేసి, డైరెక్షన్ చేసి శభాష్ అనిపించుకున్నాడు. నిజంగా 7th ఎపిసోడ్ అయితే వీళ్ళకి ఒక ఇంగ్లీష్ రాదు, సాఫ్ట్వేర్ డేటాబేస్, .NET సంథింగ్ కోర్సులు రావు. ఈ కోర్సులు నేర్పించమని జ్యోతిని పంపుతారు. జ్యోతిని వీళ్ళు జో అనగానే మీరెవరు చెత్త నా కొడకలారు, నా మొగుడే నన్ను జో అండు, మీరెవరు నన్ను జో అంటారు అని చెప్పి వాళ్ళని ఎలా కొట్టుద్దంటే అసలు ఆ ఎపిసోడ్ అసలు నేనైతే పొట్ట చెక్కలేటట్టినవే, టేబుల్ కేసి కొట్టుద్ది ఒక్కొక్కరిని, మర్యాదకు మూసుకొని చెప్పింది చేయండి. అట్లా ప్రతి ఎపిసోడ్ లో ప్రతి క్యారెక్టర్ తో అత్యద్భుతమైన కామెడీ క్రియేట్ చేసి శభాష్ అనిపించుకున్నాడు డైరెక్షన్ లో మన అజయ్ గారు. కథలో యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ కి ఒక బ్యాక్ స్టోరీ ఇచ్చాడు. జ్యోతికి గాని, పరంజ్యోతి గాని, జాలిపూడి జగన్నాథం గారి గాని, తర్వాత సాగర్ గారి గాని. బేసిక్ ఇందులో ఉన్న బెస్ట్ హైలైట్ ఎపిసోడ్ ఏంటంటే సాగరు డిమాండ్ చేసేటట్టు హ్యాకర్ చేత ఫోన్ చేపిస్తాడు. దాంతో కంపెనీ మొత్తం వణికిపోద్ది. హీరోయిన్ గాని, హీరోయిన్ ఫాదర్ గాని మొత్తం వణికిపోయి 50 లక్షలు కడదామని డిసైడ్ అయిపోయినప్పుడు అక్కడ అజయ్ క్యారెక్టర్, వెంకీ క్యారెక్టర్, డైరెక్టర్ ఎంత టాలెంట్ చూపించాడంటే క్యారెక్టర్ కథ డౌన్ అయి ఉండేకుండా, కథలో హీరో క్యారెక్టర్ డౌన్ అయి ఉండేకుండా ఆ సాగర్ గారు వేసిన ఎత్తుని చిత్తు చేసే పద్ధతిలో స్క్రీన్ ప్లే డిజైన్ చేసి నిజంగా ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అవడానికి ప్రధాన భూమిక ఈ ఎపిసోడ్ తో పోషించి కథని హై అండ్ స్టేజ్ కి తీసుకెళ్ళిపోవడంలో అజయ్ గారు వేసిన ఎత్తుగల స్క్రీన్ ప్లే అది ఎంత పొగున్నా తక్కువే. నేను చాలా సార్లు చెప్తాను, ఈ కథలో హీరో క్యారెక్టర్ పడకూడదు అని. ఈ వెబ్ సిరీస్ లో 14 ఎపిసోడ్లు చూస్తే హీరోయిన్ ఫాలో చేసే క్రమంలో కానీ, అక్కడ కంపెనీలో తన జాబ్ నిలబెట్టుకున్న పద్ధతిలో కానీ ఎంత ఫన్ క్రియేట్ చేసినా క్యారెక్టర్ అక్కడే డౌన్ కాలేదు. క్యారెక్టర్ డౌన్ కాకుండా డిజైన్ చేసే స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ మనసుల్ని గెలుచుకున్నాడనే పద్ధతిలో తీశాడని చెప్పి నేను బలంగా చెప్తున్నాను. ఇదైతే హీరో క్యారెక్టర్ పడకుండా తీయటంలో అజయ్ గారు హ్యాట్స్ ఆఫ్ టు అండి. మీరు ఇదే పద్ధతిలో కానీ ప్రతి కథ హీరో క్యారెక్టర్ పడకుండా కానీ మీరు ముందుకు వెళ్ళగలిగితే అది లవ్ స్టోరీ కావచ్చు, కామెడీ స్టోరీ కావచ్చు, యాక్షన్ స్టోరీ కావచ్చు, వాట్ ఎవర్ యూ లైక్, మీకు నచ్చిన కథ ఏదైనా తీసుకోండి. కథలో హీరో క్యారెక్టర్ పడకుండా కానీ మీరు సినిమా చేయగలిగితే మిమ్మల్ని ఆపే మగోడు ఈ భూమి మీద ఉన్నాడని చెప్పి నేను మీసమ్మ చేసుకుని చెప్తాను. అదండి సాఫ్ట్వేర్ వెంకటరత్నం సూపర్ హిట్ అయిందని అందరూ దీన్ని తప్పకుండా చూడాలని, అతి తక్కువ బడ్జెట్ లో బ్యాక్గ్రౌండ్ లో ఏ జూనియర్ ఆర్టిస్టులు ఉండరు, జస్ట్ 10-11 మధ్య ఆర్టిస్టుల మధ్య ఇంత నైపుణ్యంతో అజయ్ గారు చేసినందుకు అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మరో వీడితో మీ ముందుకు వస్తాను. నిజంగా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, మీ నాగభరత్ రెడ్డి.